హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను చూపిస్తున్న వస్తువులు మీరు కూడా చూసే ఉంటారనుకుంటున్నా. అవును, మీరు అనుకున్నది కరెక్టే అండి. బేసిక్‌గా సిటీలో నాకు తెలిసైతే ఎప్పుడు కనిపించలేదు. మోస్ట్‌లీ హైవే మీదనే కనిపిస్తూ ఉంటాయి. నేను కూడా హైదరాబాద్ టు సూర్యాపేట హైవే మీద రెగ్యులర్‌గా చూస్తూ ఉన్నాను. బట్ నేనెప్పుడు ఆగి వాటి గురించి ఏం తెలుసుకోలేదండి. ఎందుకంటే మనకంత టైం ఉండదు. మన వాళ్ళు మనకంత టైం కూడా ఇవ్వరు. హైవే మీద ఎక్కడ చూసినా రోడ్డుకి 2 సైడ్స్ ఈ వెహికల్సే కనిపిస్తున్నాయి. సరేలే ఎందుకైనా మంచిది ఒకసారి ఆగి చూద్దాము అనుకుని ఎక్కడ ఆగుదామన్నా గానీ బాగా ఎండగా ఉంది. ప్లస్ జనాలున్నారు. సరే ఆగుదాంలే అనుకుంటూ చూస్తూ చూస్తూ వెళ్తుంటే ఎక్కడ చూడు అవే షాప్స్ చాలా కలర్ఫుల్గా అనిపించినాయి. సరే వీడియో తీసుకుంటూ వెళ్దాము, కంఫర్ట్ ఉన్న దగ్గర ఆగుదాం అన్నట్లు వీడియో తీస్తూ పోతున్నాను. అసలు డిఫరెంట్‌గా ఉన్నాయి. ఫైనల్‌గా ఒక దగ్గర అయితే బండి పార్క్ చేసి ఇక్కడికి వచ్చాము. చూడ్డానికి అయితే బాగున్నాయి. ఇవి క్లేతో చేసిన పాత్రలు, మట్టి పాత్రలు కర్రీకి కానీ, చట్నీలకు కానీ, రైస్‌కి ఇంకా అన్నిటికీ యూజ్ అయ్యేలాగా ఉన్నాయి. దీనిలో ఇంకా బ్లాక్ కలర్ కూడా ఉన్నాయి. చాలా మంచిగా అనిపించినాయి. ఇంకా దోస పెనాలు ఉన్నాయి. ఇవి ట్రాక్టర్లు అండి. మనం విలేజ్లో చూస్తుంటాం కదా ట్రాక్టర్లు, అవి కూడా అమ్ముతున్నారు. అంటే అవి ఒక్కటే పెడితే మళ్ళీ ఎట్లా అన్నట్లు పిల్లలు కూడా ఆగినప్పుడు ఇవి టెంప్ట్ అయి తీసుకుంటారని అట్లా. వాటర్ ఫిల్టర్ కూడా, వాటర్ పాట్ అది ట్యాప్ పెట్టేసి ఉంది. కలర్ఫుల్గా డిజైన్ ఉంది. కప్స్ ఉన్నాయి, వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఇంకా డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే నాకు మా విలేజ్ వాతావరణం అంతా కనిపిస్తుంది. ఇది డైనింగ్ టేబుల్. మన ఇష్టము. 4 సిట్టర్స్ అన్న తీసుకోవచ్చు, 2 సిట్టర్స్ అన్న తీసుకోవచ్చు అంట. ఇవి చైర్స్ అంటే రీడింగ్ చైర్స్, స్టడీ టేబుల్స్ అంటారు కదా, చిన్నపిల్లలకి యూజ్ అవుతాయి. డిఫరెంట్గా ఉన్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. అంటే నెంబర్స్తో ఉన్నాయి, ఆల్ఫాబెట్స్తో ఉన్నాయి, పిక్చర్స్తో ఉన్నాయి. బాగున్నాయి. ఇవి ఫోల్డింగ్ ఉంటే స్టూల్స్, ఇవి కూడా బాగున్నాయండి. మీరు కనుక హైవే మీద వెళ్తుంటే ఒకసారి ఆగి చూడండి, మీ పిల్లలకి యూజ్ అవుతాయి. ఇవి రైటింగ్ టేబుల్స్, కింద కూర్చొని టేబుల్ మీద రాసుకోవడానికి చాలా బాగున్నాయి. హైవే మీద అయితే మీరు ఒకసారి ఆగి చూడండి. మీకు కనుక నా వీడియో కనుక నచ్చితే మాత్రం కంపల్సరీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.